ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతము పాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీవాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తిరూపిణీమంబా దుర్గాం చండీ నమామ్యహం. ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేనం తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆది పర్వము షష్టాశ్వాసము అనగా 6వ అధ్యాయము. మహాభారత కథను చెబుతున్న ఉగ్రశ్రవణుడు అనగా సూతుడు శౌనకాది మహాములను చూచి ఇలా చెప్పసాగాడు. పాండవులు కౌరవులు ద్రోణుడి వద్ద అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకుంటున్నారు. ఒకరోజు ద్రోణుడు రాకుమారుల అస్త్ర విద్య ప్రదర్శనను వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, కృపుడు, శల్యుడు, శకుని, సోమదత్తుడు మొదలైన పెద్దల ముందు ఏర్పాటు చేయవలసిందిగా ధృతరాష్ట్రుణ్ణి కోరారు. దానికి ధృతరాష్ట్రుడు సమ్మతించి విదురుని తగు ఏర్పాట్లు చేయమని కోరాడు. విదురుడు ఒక ప్రదర్శనశాలను నిర్మింపచేశాడు. అస్త్ర విద్య ప్రదర్శనకు ధృతరాష్ట్రుడు, గాంధారి వచ్చారు. తగు ఆసనాలలో ఆసీనులయ్యారు. ఇంకా వ్యాస మహర్షి, కృపాచార్యుడు, శల్యుడు, శకుని, భీష్ముడు, విదురుడు, సోమదత్తుడు మొదలైన ప్రముఖులు తమ తమ ఆసనాలలో ఆసీనులయ్యారు. ద్రోణాచార్యుడు తెల్లని వస్త్రాలు ధరించి అక్కడకు విచ్చేశాడు. ఆయన వెనుక పాండుకుమారులు, ధృతరాష్ట్ర కుమారులు వయసును బట్టి వరుస క్రమంలో నిల్చున్నారు.
ముందు కొంతసేపు రాకుమారుల అస్త్రశస్త్ర ప్రదర్శన అయిన తర్వాత భీముడు దుర్యోధనుడు గదలు తీసుకొని తమ గదా యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వారు ఇరువురు కొదమసింహాల వలె పోరాడుతున్నారు. ఈ ప్రదర్శన విశేషాలన్నీ విదురుడు గాంధారి ధృతరాష్ట్రులకు వివరంగా చెబుతున్నాడు. భీమ దుర్యోధన గదా యుద్ధాన్ని చూస్తున్న పౌరులు తమలో తాము ఆవేశాలు పెంచుకుంటున్నారు. పరిస్థితి చేయి దాటుతోంది అని అనుకున్న ద్రోణాచార్యుడు తన కుమారుడు అశ్వత్థామను పంపి ఆ ప్రదర్శనను నిలిపివేశాడు. తరువాత అర్జునుని విలువిద్యా ప్రదర్శన ఉంటుంది అని ప్రకటించాడు. అర్జునుడు విల్లు అమ్ములు ధరించి రంగంలోకి ప్రవేశించాడు. అర్జునుని చూడగానే జనంలో కలకలం రేగింది. అడుగో పాండురాజు పుత్రుడు, మేటి విలికాడు అర్జునుడు అని ప్రజలు జయ జయధ్వానాలు చేశారు. ఆ అర్జునుని చూసి కుంతీదేవి తన కుమారుడు ప్రయోజకుడైనందుకు ఎంతో ఆనందించింది. ఆ కలకలం జనుల హర్షధ్వానాలు విని అదేమిటి అని అడిగాడు ధృతరాష్ట్రుడు. దానికి విదురుడు అర్జునుని విలువిద్యా కౌశల్యాన్ని చూచి ప్రజలు జయ జయధ్వానాలు చేస్తున్నారు అని చెప్పాడు. దానికి ధృతరాష్ట్రుడు కూడా ఎంతో సంతోషించాడు. అర్జునుడు గురువు గారి అనుమతితో ఆగ్నేయాస్త్రము, వరుణాస్త్రము, వాయవ్యాస్త్రము, మేఘాస్త్రము మొదలైన అస్త్రాలు ప్రదర్శించాడు. ప్రజలందరూ అర్జునుడి అస్త్ర విద్యను చూచి ఆశ్చర్యపోయారు. ఇంతలో కర్ణుడు ప్రవేశించాడు. సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తున్న కర్ణుడిని చూచి జనం విస్మయంతో చూస్తున్నారు. కర్ణుడు సభా మధ్యలో నిలబడి గురువులకు నమస్కరించి అర్జునునితో ఇలా అన్నాడు: అర్జున, ఈ విద్యలు ప్రదర్శించడానికి పెద్ద నేర్పు అవసరం లేదు. ఈ జనం మెచ్చేటట్టి ఈ విద్యలన్నీ నేను కూడా ప్రదర్శించగలను అని అన్నాడు. దుర్యోధనుడు కర్ణుని చూచి సంతోషించాడు. అర్జునునికి కోపం వచ్చింది. ద్రోణుని అనుమతితో కర్ణుడు అర్జునుడు చూపిన అస్త్ర విద్యలన్నీ తను చేసి చూపాడు. దుర్యోధనుడు ఆనందంతో కర్ణుని వద్దకు వెళ్లి తనతో చెలిమి చేయమని కోరాడు. అప్పుడు కర్ణుడు అర్జునునితో ద్వంద్వ యుద్ధానికి అనుమతి కోరాడు. పిలవకుండానే సభకు వచ్చినందుకు అర్జునుడు కర్ణుని ఆక్షేపించాడు. దానికి కర్ణుడు, ఈ అస్త్ర విద్యా ప్రదర్శన వీరులు అందరికీ చెందినది, దీనికి ఎవరూ పిలవనవసరం లేదు అని అన్నాడు. దుర్యోధనుడు వెంటనే కర్ణునికి అర్జునునితో ద్వంద్వ యుద్ధానికి అనుమతి ఇచ్చాడు. అర్జునుడు కర్ణుడు ద్వంద్వ యుద్ధం చేయడానికి సమకట్టారు. ఇద్దరు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. ఒక సమయంలో కర్ణుడు వేసిన పర్జన్యాస్త్రానికి అర్జునుడు కనిపించకుండా పోయాడు. అది చూచి కుంతీదేవి మూర్ఛపోయింది. మరలా అర్జునుడు వాయవ్యాస్త్రంతో ఆ మేఘాలను పారదోలాడు. వ్యవహారం శృతిమిస్తుంది అని తెలుసుకొని కృపాచార్యుడు ఇద్దరి మధ్య నిలిచాడు. కర్ణ, ఇతను పాండురాజు పుత్రుడు, కుంతి కుమారుడు, జన్మతః క్షత్రియుడు. నీవు అర్జునుడితో యుద్ధం చేయాలంటే నీ వంశము, తల్లిదండ్రుల గురించి చెప్పాలి అని అన్నాడు. దానికి కర్ణుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు కృపాచార్యుని చూచి, గురువార్య, కులము, శౌర్యము, అధిక సేన కలవారులు రాజులుగా పిలువబడతారు. మీ అభ్యంతరం అంతా కర్ణుడు రాజు కాడు అనేగా. ఇప్పుడు కర్ణుడిని నా అంగరాజ్యానికి రాజును చేస్తాను అంటూ భీష్ముడు ధృతరాష్ట్రుని అనుమతితో అక్కడికక్కడే కర్ణుడిని అంగరాజ్యానికి రాజును చేశాడు. కర్ణుడు ఆనందంతో పొంగిపోయాడు. దుర్యోధన, నన్ను గౌరవించి రాజును చేసి నా పరువు నిలిపావు. నేను నీకు ఏమి చేయగలను అని అడిగాడు. కర్ణ, నేను నీ స్నేహాన్ని అభిలషిస్తున్నాను, నాతో స్నేహం చెయ్యి అని అన్నాడు కర్ణుడు. నాతో స్నేహం చెయ్యి అని అన్నాడు. కర్ణుడు తన జీవితాంతం దుర్యోధనుడికి మిత్రుడిగా ఉండటానికి అంగీకరించాడు. ఇది అంతా చూచి కర్ణుడి తండ్రి అక్కడకు వచ్చాడు. కర్ణుడు తండ్రికి నమస్కరించాడు.
ఇది చూచాడు భీముడు. కర్ణుడు సూతపుత్రుడు అని అర్థమైంది. కర్ణ, సూతపుత్రుడవైన నీవు రథం నడుపుకోక నీకు అర్జునుడితో యుద్ధం ఏలనయ్యా అని ఆక్షేపించాడు. వెంటనే దుర్యోధనుడు, వాయుపుత్ర భీమ, ఇంతటి తేజశాలి సూతకులంలో పుడతాడా? వీరుల పుట్టుక, దేవతల పుట్టుక, ఏరుల పుట్టుక ఎవరికి తెలియవు. దేవేంద్రుణ్ణి వజ్రాయుధము దదీచి వెన్నెముక నుండి పుట్టలేదా? పరమశివుని కుమారుడు కుమారస్వామి రెల్లు పొదలు జన్మించలేదా? మా గురువైన మీరు ఎలా జన్మించారో తెలియదా? ద్రోణాచార్యులు కుండలో పుట్టలేదా? ఉత్తమ క్షత్రియులందరూ బ్రాహ్మణుల వలన జన్మించలేదా? అంతదాకా ఎందుకు? మీ 5 అన్నదమ్ముల పుట్టుకలు ఎట్టివి? కాబట్టి ఇక్కడ జన్మలతో పనిలేదు. కర్ణుడు అంగదేశానికి రాజు, సహజ కవచ కుండలములు కలవాడు అంటూ ఉండగానే సూర్యాస్తమయం అయింది. ఆ రోజుకు ప్రదర్శన ముగిసింది. దుర్యోధనుడు కర్ణుడిని వెంట పెట్టుకొని రాజసౌధానికి వెళ్ళిపోయాడు. అప్పటిదాకా ఇది అంతా చూస్తున్న కుంతీదేవి కర్ణుడిని తన పెద్ద కుమారుడిగా గుర్తుపట్టింది. కానీ అర్జునుని మీద ప్రేమతో అది బయటపడనీయలేదు. రాకుమారులందరికీ విలువిద్య పూర్తి అయింది. గురుదక్షిణ ఇచ్చే సమయం వచ్చేసింది. తమరికి ఏమి ఇవ్వాలో చెప్పండి అని రాకుమారులు ద్రోణుడిని అడిగారు. పాత పగ గుర్తుకు వచ్చింది ద్రోణుడికి. నాకు గర్వాంధుడైన ద్రుపదుడిని పట్టి తెచ్చి ఇవ్వండి అని అడిగాడు. వెంటనే దుర్యోధనాదులు రథాలెక్కి పాంచాల దేశం వైపు వెళ్ళారు. పాండవులు కూడా ద్రోణాచార్యుడిని రథం మీద ఎక్కించుకొని పాంచాల దేశం వెళ్ళారు. దుర్యోధనాదులు ద్రుపదుడితో యుద్ధం చేయడం మొదలు పెట్టారు. ద్రుపదుడు సామాన్యుడు కాడు. కౌరవులనందరినీ ఓడించాడు. అది చూచి అర్జునుడు ధర్మరాజును ద్రోణుడిని అక్కడే ఉండమని ద్రుపదుని మీదకి యుద్ధానికి వెళ్ళాడు. భీమార్జునులు ద్రుపదుడి సేనను చీల్చి చెండాడారు. అర్జునుడు ద్రుపదునితో ద్వంద్వ యుద్ధం చేశాడు. ద్రుపదుడిని ఓడించాడు. ద్రుపదుడిని తన రథచక్రానికి కట్టి తీసుకుని వచ్చి ద్రోణుని ముందు పడవేశాడు. ద్రోణాచార్యుడు ద్రుపదుని చూచి హేళనగా నవ్వి, ఏమేమి ద్రుపద మహారాజులు ఇలా దీనంగా పడి ఉన్నారేమి? మహారాజు అనే మదం తొలగిపోయిందా? ఇక ముందైనా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారా అని అడిగాడు. వెంటనే ద్రుపదుడిని విడిచిపెట్టమన్నాడు. ద్రుపదుడు ఆ పరాభవాన్ని తట్టుకోలేక పోయాడు. తగిన ప్రతీకారం చేయాలని నిశ్చయించుకున్నాడు. తరువాత ధృతరాష్ట్రుడు ధర్మరాజును కురు సామ్రాజ్యానికి యువరాజుగా పట్టాభిషిక్తుని చేశాడు. తన 4 తమ్ములు 4 దిక్కులు జయించగా ధర్మరాజు యువరాజైనా కూడా చక్రవర్తి వలె ప్రకాశించాడు. గదా యుద్ధంలో భీముడు, విలువిద్యలో అర్జునుడు అజేయంగా ఉన్నారు. నకుల సహదేవులు శత్రురాజులకు భయంకరంగా నిలిచారు. అర్జునుడి పరాక్రమానికి సంతోషించి ద్రోణాచార్యుడు బ్రహ్మశిరము అనే అస్త్రాన్ని ఇచ్చాడు. అర్జున, ఈ దివ్యాస్త్రము అమోఘమైనది. దీనిని నాకు నా గురువైన అగ్నివేశుడు ఇచ్చాడు. దీనిని అల్పమానవుల మీద ప్రయోగింపరాదు అని అర్జునునికి చెప్పాడు. అర్జున, ఇది లోకాలనే మార్చివేస్తుంది. కానీ నాకు మరొక గురుదక్షిణ ఇమ్ము. నేను యుద్ధం చేయడం అంటూ జరిగితే నువ్వు నాకు ఎదురుగా యుద్ధం చేయకూడదు. అర్జునుడు దానికి అంగీకరించాడు. ధర్మరాజు, యువరాజు, భీమార్జున, నకుల సహదేవులు అతనికి అండగా ఉన్నారు. వారి వైభవాన్ని చూసి దుర్యోధనుడు ఓర్వలేకపోయాడు. ఒకరోజు తండ్రి అయిన ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి, తండ్రి, పాండవులు మహావీరులు, పైగా నువ్వు ధర్మరాజును యువరాజుగా పట్టాభిషిక్తుని చేశావు. దేశంలోని ప్రజలు, మంత్రులు, సామంతులు అందరూ అతని మీదనే అనురాగం చూపుతున్నారు. అతనంటే గౌరవం చూపుతున్నారు. నిన్ను కాని తాత భీష్ముడిని కాని ఎవరు లెక్క చేయడం లేదు. ప్రజలంతా
ఏమనుకుంటున్నారో తెలుసా? నువ్వు రాజ్యం చేయడానికి పనికిరావని, భీష్ముడు తగినవాడైన రాజ్యాధికారం స్వీకరించనని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయన కూడా పనికిరాడని, అందువల్ల ధర్మరాజే గౌరవించతగినవాడని అనుకుంటున్నారు. దీనికి విదురుడు కూడా అంగీకరిస్తున్నాడు. మా మాటకు విలువ లేదు. ప్రజలు, మంత్రులు, సామంతులు వారిని పొగుడుతుంటే నేను వినలేను, తట్టుకోలేను. కాబట్టి మీరు ఎలాగైనా పాండవులను ఎక్కడికన్నా పంపించి వేయండి అని ధృతరాష్ట్రునితో దుర్యోధనుడు అన్నాడు. నాయన దుర్యోధన, నాకు అన్నీ తెలుసు, కానీ నేను అంధుడను, రాజ్య కార్యాలను స్వయంగా చూసుకోనలేను. కాబట్టి నా తమ్ముడు పాండురాజు నన్ను రాజుగా చేసి నన్ను భక్తితో సేవించాడు. నా చేత ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేయించాడు. ఎందరో రాజులను జయించి ధనరాశులను తెచ్చి ఇచ్చాడు. అందుకే నీకన్నా పెద్దవాడైన పాండురాజు కుమారుడైన ధర్మరాజుకు యువరాజ పట్టాభిషేకం చేశాను. ఇప్పుడు నీ మాట మీద వారిని ఎలా తొలగించగలను చెప్పు అని అన్నాడు. తండ్రి, రాజ్యాధికారము వారసత్వముగా సంక్రమించింది. ఇది వరకు పాండురాజు నీ బదులు రాజ్యం చేశాడు. ఇప్పుడు పాండురాజు కుమారుడు రాజైనాడు. తర్వాత ధర్మరాజు కుమారుడు రాజవుతాడు. ఈ ప్రకారము పాండువంశము వాళ్ళు రాజులవుతారు. మా గతి ఏమిటి? మేము, మా కొడుకులు, మా మనుమలు వారికి సేవలు చేయాలా? బానిసల మాదిరి జీవించాలా? చెప్పండి తండ్రి. పైగా ఈ రాజ్యము నీది. నీవు అంధుడవు కావటం వల్ల నీ తమ్ముడు నీ కుమారుగా రాజ్యాధికారం వహించాడు. క్రమంగా రాజ్యం మాకు చెందాలి. కానీ పాండురాజు మంచితనం వల్ల అతని కుమారుడు ధర్మరాజు రాజు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందువల్ల వారిని ఇక్కడి నుండి వారణావతం పంపుదాము. కొంతకాలము వారు కనపడకపోతే మంత్రులు, సామంతులు, ప్రజలు నన్నే రాజుగా అభిమానిస్తారు, గౌరవిస్తారు. నేను రాజుగా స్థిరపడిన తర్వాత పాండవులు మరలా ఇక్కడికి వస్తారు. ఏమంటారు అన్నాడు దుర్యోధనుడు. కుమారుడు చెప్పిన మాటలన్నీ సావధానంగా విన్నాడు ధృతరాష్ట్రుడు. సుయోధన, నేను కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాను. కానీ ఇంత దారుణమైన పనికి విదురుడు, భీష్ముడు, ద్రోణుడు అంగీకరిస్తారా? ఇది సాధ్యం కాదు అని అన్నాడు. తండ్రి, మీరు చక్రవర్తి. మీ మాటను భీష్ముడు, ద్రోణుడు, విదురుడు ఒప్పుకుంటారు. తాత భీష్ముడు మా ఇరువురి మీద సమభావం కలవాడు. ఆయనతో ఇబ్బంది లేదు. అశ్వత్థామ నా స్నేహితుడు, నా వెంటనే ఉంటాడు. కొడుకు మీద ప్రేమతో ద్రోణుడు, బావగారి మీద ప్రేమతో కృపుడు నన్ను విడిచి వెళ్ళరు. విదురుడు పాండవ పక్షపాతి, కానీ అతను ఒక్కడు ఏం చేయలేడు. కాబట్టి నేను చెప్పిన దానిలో దోషం లేదు, అసాధ్యం అంతకంటే లేదు. మీరు అంగీకరించండి అని బలవంతం చేశాడు దుర్యోధనుడు. చేసేది లేక ధృతరాష్ట్రుడు సరే అన్నాడు. ఇంకా దుర్యోధనుడు తన కపటోపాయాన్ని ఆచరణలో పెట్టాడు. కొంతమంది మంత్రులను పిలిపించి వారణావతం గురించి ధర్మరాజుతో మిగిలిన పాండవులతో గొప్పగా చెప్పమని పంపాడు. వారందరూ పాండవులకు ఆ నగరం మీద కుతూహలం కలిగేటట్టు వర్ణించారు. సహజంగా పాండవులకు వారణావతం చూడాలని కోరిక కలిగింది. ఒకరోజు ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి, నాయనా ధర్మరాజా, మీ తండ్రి పాండురాజు చాలా కీర్తి గడించాడు. కాలవశాత్తు ఇప్పుడు ఆయన లేడు. మీరు కూడా తండ్రికి తగ్గ తనయులు. నా మాట కాదనరు. ఇంతకాలం రాజ్యభారాన్ని వహించి అలసిపోయారు. గంగానది తీరాన ఉన్న వారణావతము సర్వసుఖాస్పదము అని అందరూ చెబుతూ ఉంటారు. మీరు కుంతిదేవితో సహా అక్కడకు పోయి కొంతకాలం హాయిగా గడిపిరండి. పెద్ద తండ్రి అంతటి ప్రేమతో చెబుతుంటే ధర్మరాజు కాదనలేకపోయాడు. సరే అని ఒప్పుకున్నాడు. గాంధారి ధృతరాష్ట్రులకు మొక్కి వారి అనుమతి తీసుకున్నాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులకు నమస్కరించి వారి ఆశీర్వాదము తీసుకున్నారు. తల్లి కుంతిదేవితో వారణ వ్రతానికి ప్రయాణం అయ్యారు. ఇది అంతా చూసి దుర్యోధనుడి ఆనందానికి అవధులు లేవు. వెంటనే పురోచనుడు అనేవాడిని పిలిపించి, పురోచన, నువ్వు గృహములు నిర్మించడంలో నేర్పరివి. పాండవులు వారణావతానికి వెళుతున్నారు.
వారు అక్కడ ఉండేటందుకు నువ్వు తగిన గృహాలను నిర్మించాలి. కాని ఆ ఇల్లు మామూలుగా కాదు, లక్క మట్టి నెయ్యి కలిపిన మిశ్రమంతో నిర్మించాలి. పాండవులు ఆ గృహాలలో నివసిస్తారు. వారు ఎమరుపాటుగా ఉన్నప్పుడు నువ్వు ఆ ఇండ్లకు నిప్పు పెట్టాలి. పాండవులు చనిపోయినారు అనే వార్త తీసుకొని రావాలి. ఈ పని సమర్థవంతంగా చేస్తే నాకు రాజ్యాధికారం వస్తుంది, నువ్వు కూడా జీవితాంతం భోగాలు అనుభవిస్తావు అని ప్రలోభ పెట్టాడు. పురోచనుడు సరే అని వెంటనే వారణావతానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ నన్నయ్య గారు పాండవుల వయసుల గురించి ప్రస్తావించాడు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు శతశృంగ పర్వతం నుండి హస్తినాపురానికి వచ్చునప్పటికీ వారికి వరుసగా 16, 15, 14, 13, 13 సంవత్సరాలు అని. వారు హస్తినాపురానికి వచ్చిన తర్వాత 13 ఏళ్ళు ఉన్నారని, వారు వారణావతానికి వెళ్ళేటప్పటికీ వారికి 29 వయసు, 28, 27, 26 వయసులు అని చెప్పారు. పాండవులు కుంతీదేవితో సహా వారణావతానికి బయలుదేరుతుంటే హస్తినాపురంలోని పౌరులందరూ, అయ్యో ఇదేమిటి, పాండవుల అడ్డం తొలగించుకోవడానికి వారిని వారణావతానికి పంపుతున్నారు, కానీ భీష్ముడు మొదలైన వాళ్ళు దీనికి అడ్డు చెప్పలేదా? ధర్మరాజు లేని రాజ్యంలో మనం ఎందుకు అని పౌరులందరూ పాండవుల వెంట బయలుదేరారు. వారందరిని చూచి ధర్మరాజు, అయ్యలారా, నేను నా పెదనాన్న కోరిక మీద తల్లితో అన్నదమ్ములతో వారణావతానికి వెళుతున్నాను, మరల తిరిగి వస్తాము, మీరందరూ వెనక్కి మరలండి అని కోరాడు. కాని విదురుడు మాత్రం ధర్మజుని వెంట కొంత దూరం వెళ్ళాడు. నర్మగర్భంగా కొన్ని మాటలు చెప్పాడు. తరువాత కుంతీదేవి వద్ద సెలవు తీసుకొని వెనక్కు మరలాడు. విదురుడు చెప్పిన మాటలు ఎవరికి అర్థం కాలేదు. కుంతీదేవి ధర్మజుని చూచి, ధర్మజ, నీకు విదురుడు చెప్పిన మాటలు మాకు అర్థం కాలేదు, ఏమి చెప్పాడు అని అడిగినది. దానికి ధర్మజుడు నవ్వుతూ, అమ్మా, విషాగ్నుల వలన అప్రమత్తంగా ఉండండి అని చెప్పాడు. పైగా తాను దుర్యోధనుని వద్ద ఉండి అతను మనకు ఏమన్నా అపకారం తలపెడితే ఆ విషయం మనకు తెలియజేస్తాను అని అన్నాడు. విదురునికి తమ మీద ఉన్న ప్రేమకు సంతోషిస్తూ వారు వారణావతానికి వెళ్ళిపోయారు. వారణావతంలో ఉన్న ప్రజలు పాండవులకు, కుంతికి ఘన స్వాగతం పలికారు. వారిని తమ నగరానికి సాదరంగా ఆహ్వానించారు. పురోచనుడు పాండవుల కోసం తాను నిర్మించిన గృహములు చూపించాడు. పాండవులు ఎంతో సంతోషించి శిల్పాచార్యుడైన పురోచనుని పూజించారు. పుణ్యవచన కార్యక్రమాలు నిర్వర్తించి నూతన గృహ ప్రవేశం చేశారు. ధర్మరాజు ఆ ఇల్లు అంతయు అణువు పరీక్షించి ఏదో కృత్రిమత్వం గోచరించింది ధర్మజునికి. భీముని పిలిచాడు. భీమా, ఈ ఇంటి గోడలు చూడు, ఇంత వాసన వస్తున్నాయి కదూ అన్నాడు. అవును అన్నయ్య, లక్క, తైలము, నెయ్యి కలిపిన వాసన వస్తున్నాయి అన్నయ్య. పైగా మన ఇల్లు ఆయుధాగారం దగ్గరగా ఉంది, ప్రమాదం ఎప్పుడు పొంచి ఉంటుంది అన్నాడు. అప్పుడు విదురుని మాటలు గుర్తుకు వచ్చాయి ధర్మజునికి. విషాగ్నులు అంటే ఇవన్నమాట అనుకున్నాడు ధర్మజుడు. అన్నయ్య, మనం ఒక పని చేద్దాం, మనం ఇప్పటిదాకా ఉన్న పాత ఇంట్లోనే ఉందాము, ఈ ఇంటిని, ఇందులో ఉన్న పురోచనుని దహించి వేద్దాము అన్నాడు భీముడు ఆవేశంగా. భీమా, తొందరపడకు, మనకు ఈ ఇంటి విషయం తెలిసిపోయింది, అందుకని జాగ్రత్తగా ఉందాము. ఒకవేళ మనకు ఈ విషయం తెలిసినట్టు పురోచనునికి గాని దుర్యోధనునికి గాని తెలిస్తే వేరే ఉపాయం పన్నుతారు, అది తెలుసుకోవడం మనకు చాలా కష్టం అవుతుంది, అందుకని మనం ఏమి తెలియనట్టే ఉందాము అన్నాడు ధర్మజుడు. అప్పటి నుండి భీముడు చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. పురోచనుడు పాండవులకు సేవ చేయడానికి ఒక బోయ వనితను నియమించాడు. దానికి 5 కొడుకులు, అందరూ పాండవులు నివసిస్తున్న గృహంలోనే ఉన్నారు. పాండవుల కదలికలు రహస్యంగా ఎప్పటికప్పుడు పురోచనుడికి చేరవేస్తున్నారు.
హస్తినాపురంలో ఉన్న విదురుడికి సుయోధనుని కుతంత్రం తెలిసిపోయింది. వెంటనే ఒక కనకుడిని పాండవుల వద్దకు పంపించాడు. వాడు పాండవుల వద్దకు వచ్చి తనను గుర్తుపట్టడానికి విదురుడు చెప్పిన మాటలు చెప్పాడు. తనను తాను ఎరుకపరుచుకున్నాడు. ధర్మరాజును చూచి, ధర్మానందన, రాబోవు కృష్ణ చతుర్దశి నాడు పురోచనుడు ఈ లక్క ఇల్లు తగలపెట్టగలడు. అందుకని మీ భవనము నుండి ఒక సొరంగ మార్గము తవ్వమని నన్ను విదురుడు పంపాడు. మీ అనుజ్ఞ అయినా తవ్వగలను అన్నాడు. ధర్మరాజు విదురుని దూరదృష్టికి ఆ చెరువు ఉంది కనకుడికి అనుమతి ఇచ్చాడు. కనకుడు పాండవులు నివసించు లక్క ఇంటి నుండి వెలుపలికి ఒక బిలమార్గంను ఏర్పాటు చేశాడు. దానిని భీముడు పరీక్షించి తృప్తి చెందాడు. ఆ కృష్ణ చతుర్దశి నాడు కుంతీదేవి వారణావతంలో ఉన్న బ్రాహ్మణులకు, ముత్తైదువులకు వారికి ఇష్టమైన భోజనము పెట్టి దక్షిణలు ఇచ్చింది. రాత్రి అయింది. వారికి సాయంగా ఉన్న బోయ వనిత తన కుమారులతో కూడా కళ్ళు సేవించింది. అందరూ మత్తుగా నిద్రపోతున్నారు. అంతా సద్దుమణిగిన తరువాత భీముడు ముందుగా పురోచనుడి నిద్రించుచున్న ఇంటికి నిప్పు పెట్టాడు. ముందుగా తల్లిని తమ్ములను సొరంగ మార్గమున బయటకు పంపాడు. తరువాత తాము నివసించుచున్న ఇంటికి నిప్పు పెట్టాడు. తరువాత ఆయుధాగారానికి కూడా నిప్పు పెట్టాడు. కనకుడికి తాము క్షేమంగా ఉన్నట్టు చెప్పి సొరంగ మార్గం ద్వారా వెళ్ళి తల్లిని, అన్నను, తమ్ములను కలుసుకున్నాడు. తరువాత అందరూ వడివడిగా నడవసాగారు. కానీ భీముని వేగాన్ని అందుకోలేకపోయారు. భీముడు తల్లిని తన వీపు మీద ఎక్కించుకున్నాడు. ధర్మరాజును, అర్జునుడిని చెరి ఒక భుజం మీద కూర్చోపెట్టుకున్నాడు. నకుల సహదేవులను చెరి ఒక చేత్తో ఎత్తుకున్నాడు. వడివడిగా నడవసాగాడు. మరునాడు తెల్లవారింది. లక్క ఇల్లు తగలబడటం వారణావత ప్రజలు చూచారు. అందరూ వచ్చి ఆ బూడిద కుప్పలను తొలగించారు. అందులో బోయ వనిత, ఆమె 5 కొడుకుల శవాలు కనిపించాయి. ఆ 6 కుంతీదేవి, పంచపాండవులు అనుకున్నారు. బోర్న విలపించారు. ధృతరాష్ట్రుని కుయుక్తిని తిట్టిపోశారు. కనకుడు కూడా జనంలో చేరిపోయాడు. బూడిద కుప్పలను తొలగిస్తున్నట్టు నటిస్తూ ఆ బూడిదను తాను తవ్విన సొరంగంలో పోసి అది కనపడకుండా చేశాడు. వెంటనే హస్తినాపురానికి వెళ్ళి విదురుడికి పాండవులు క్షేమంగా తప్పించుకున్నారు అని చెప్పాడు. వారణావతంలో ప్రజలు కూడా పాండవులు లక్క ఇంట్లో కాలిపోయిన విషయాన్ని ధృతరాష్ట్రునికి తెలియజేశారు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు ఎంతో దుఃఖించారు. వారితో పాటు విదురుడు కూడా దుఃఖిస్తున్నట్టు నటించాడు. దుర్యోధనుడు పాండవుల మరణానికి ఎంతో సంతోషించాడు. కానీ ఆ మంటల్లో పడి పురోచనుడు చనిపోవడం బాధ అనిపించింది అతనికి. అక్కడ పాండవులు వారణావతానికి దక్షిణంగా నడవసాగారు. అందరూ అలసిపోగా భీముడు ఒక పెద్ద వృక్షం నీడలో అందరినీ విశ్రాంతి తీసుకోమన్నాడు. తాను వెళ్ళి నీరు తీసుకొని వచ్చాడు. అందరూ అలసిపోవటం చేత ఆ చెట్టు కింద విశ్రమించారు. చీకటి పడింది. భీముడు వారికి కాపలగా కూర్చున్నాడు. జరిగినదంతా ఒకసారి తలుచుకుంటున్నాడు. పాండవులు విశ్రమించిన ప్రదేశానికి దగ్గరగా హిడింబాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. నరవాసన వాడి ముక్కు పుటాలకు సోకింది. చెల్లెలు హిడింబిని పిలిచాడు. హిడింబి, మన ఆవాసానికి నరులు వచ్చారు. నోరు చవిచెడి ఉన్నది. ఆ నరులను చంపి నాకు పండిపెట్టు అని చెప్పాడు. హిడింబి పాండవుల దగ్గరకు వెళ్ళింది. పడుకొని ఉన్న పాండవులను కాపలగా ఉన్న భీముని చెట్టు చాటున నిలబడి చూసింది. భీముని మీద మనసు పడి వెంటనే మానవకాంత రూపం ధరించింది. అన్న చెప్పిన మాటలు మర్చిపోయింది. ఇక్కడ నన్నయ్య గారు ఒక పద్యపాదం రాశారు. బతి స్నేహమ కామినులకు బలవంతము పెరనెయ్యములు వేయు తత్సదృశ్యములే. అనగా బామలకు భర్త మీద ప్రేమ ప్రబలమైనది. మిగిలిన ప్రేమలు దానితో సమానం కావు. అది ఈనాడు అక్షర సత్యం అవుతుంది కదా.
ఈ రోజుల్లో ప్రేమ అనే పదం ప్రతి నవలకు సినిమాకు ముడిసరుకు అయిపోయింది. ప్రేమించిన వాడి కోసం చిన్నప్పటి నుండి కనిపించిన తల్లిదండ్రుల ప్రేమను తృణీకరించడం ఒక ప్యాషన్ అయిపోయింది. ఇంట్లో కూడా చెప్పకుండా ప్రేమికుడితో వెళ్ళిపోవడం, కష్టాల్లో ఇరుక్కోవడం మనం చూస్తూనే ఉన్నాము. ఈనాటి యువత పోకడలను ఆనాడే నన్నయ్య గారు ఎంతో చక్కగా వర్ణించారు. తన దగ్గరకు వస్తున్న హిడింబిని చూచాడు భీముడు. హే మగువా, నువ్వు ఎవరు? ఇక్కడకు ఎందుకు వచ్చావు అని అడిగాడు. మహాబాగా, నా పేరు హిడింబి. నేను హిడింబాసురుడు అనే రాక్షసుని చెల్లెలిని. నిన్ను మోహించినాను. నువ్వు నాకు భర్తవు అయితే నా అన్న నీకు హాని చేయడు కాబట్టి నన్ను వివాహమాడు. మా అన్న సంగతి నీకు తెలియదు. అతను ఎవరిని లెక్క పెట్టడు. అతనికి భయపడని వాళ్ళు లేరు. నువ్వు ఒక లెక్క. ఇది నా అన్నయ్య హిడింబాసురుడి వనము. అతను చూసిన మిమ్ములను బతకనీయడు. నాతో రమ్ము, నిన్ను కోరిన చోటికి తీసుకొని పోతాను. మనం సుఖాలు అనుభవిస్తాము అని బలవంతం చేయసాగింది హిడింబి. దానికి భీముడు, వీరు నా తల్లి తమ్ములు. ఒక స్త్రీ కోసం వీళ్లను ఎలా వదలమంటావు అన్నాడు. అయితే వీరులను నిద్రలేపు, అందరం వెళ్ళిపోదాము అంది హిడింబి. అదేమిటి అలా అంటావు? ఎవరో రాక్షసుడు వస్తున్నాడని సుఖంగా నిద్రిస్తున్న నా తల్లిని సోదరులను నిద్ర చెడగొట్టమంటావా అన్నాడు భీముడు. వెళ్ళిన చెల్లెలు ఎంతకు రాకపోతే హిడింబాసురుడే అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి హిడింబి భీముని చాటుకు వెళ్ళి దాక్కుంది. రాక్షస, నువ్వు వధింబడుటకు ఉచితుడవు. నిన్ను వధించి ఈ అడవిలో రాక్షస భయం లేకుండా చేస్తాను అని హిడింబాసురుడి మీదికి ఉరికాడు భీముడు. ఇద్దరికి ఘోర యుద్ధం జరిగినది. వారు చేస్తున్న గర్జనలకు కుంతి మిగిలిన పాండవులు నిద్రలేచి హిడింబిని చూచారు. అమ్మ, నువ్వు ఎవరు అని అడిగింది కుంతీదేవి. అమ్మ, నేను ఇదిగో ఈ రాక్షసుడు హిడింబాసురుని చెల్లెలను. నా పేరు హిడింబి. నీ కుమారుని భర్తగా వరించాను. నా అన్నయ్య మీ కుమారుడు భీకరంగా యుద్ధం చేస్తున్నారు అని చెప్పింది. ఇంతలో అర్జునుడు యుద్ధం జరిగే చోటికి వెళ్ళాడు. భీమా, తూర్పు అరుణంగా మారుతోంది. ఇది దుష్ట రాక్షసులకు అనుకూల వేళ. వెంటనే ఈ రాక్షసుని చంపు అని అరిచాడు. ఆ మాటలు విని భీముడు విజృంభించి హిడింబుని ఎత్తుకొని గిరగిరా తిప్పి నేల మీద పడేశాడు. హిడింబుడు నడుము విరిగి నేల మీద పడ్డాడు. ప్రాణాలు విడిచాడు. హిడింబికి ఆశ్చర్యం వేసింది. భీముడు హిడింబిని చూచి, నువ్వు రాక్షస కాంతవు, మేము నిన్ను నమ్మము, నువ్వు మా వెంట రావద్దు అని అన్నాడు. అప్పుడు హిడింబి కుంతీదేవిని చూచి, అమ్మా, సర్వప్రాణులకు కామ సంబంధమైన కోరికలు సామాన్యంగా ఉంటాయి. కానీ స్త్రీలలో అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. నేను భీముడి మీద మనసు పడ్డాను. అతని కొరకు అందరినీ వదులుకున్నాను. నా కోరిక తీరకపోతే నేను ప్రాణాలు విడుస్తాను. మీరు నన్ను స్వీకరిస్తే మీకు ఎంతో సహాయంగా ఉంటాను. నాకు జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది తెలుసు. మీకు జరగబోయే దానిని చెప్తాను, వినండి. ఇక్కడికి కొంచెం దూరంలో శాలిహోత్రుడు అనే మహాముని ఆశ్రమము ఉంది. అక్కడ ఉన్న కొలంలో నీరు త్రాగితే ఆకలి దప్పులు ఉండవు. మీరు అక్కడ ఉండండి. మీకు కృష్ణద్వైపాయనుడు వచ్చి, అనగా వ్యాసుడు, మీకు హితోపదేశం చేస్తాడు అని హిడింబి పాండవులతో చెప్పింది. ఇది విని కుంతీదేవి ఎంతో సంతోషించింది. భీముని చూచి, భీమా, నా మాట నీ అన్నగారైన ధర్మజుని మాటగా వినుము. హిడింబి ఉత్తమ కాంత, ఈమెను పెళ్లి చేసుకో, నీకు మంచి జరుగుతుంది అని చెప్పింది. భీముడు తల్లి మాట ప్రకారము హిడింబిని పెళ్లి చేసుకున్నాడు. తరువాత అందరూ శాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్ళారు. ఒకరోజు వేదవ్యాసుడు వారి వద్దకు వచ్చాడు. అమ్మా కుంతి, ధర్మనందన, కష్టాలు కలకాలం ఉండవు. మీకు మంచి రోజులు వస్తాయి. రాజ్యం లభిస్తుంది. ఇక్కడ కొన్ని రోజులు ఉండి తర్వాత ఇక్కడకు దగ్గరలో ఉన్న
ఏకచక్రపురానికి వెళ్ళండి, బ్రాహ్మణ రూపాలలో అక్కడ నివసించండి, తరువాత నేను వచ్చి చేయవలసింది చెబుతాను అని చెప్పాడు.